ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కాని, నీ ద్రాక్షారసములో కాని, నీ నూనెలో కాని 10వ వంతును, నీ పశువులలో కాని, గొర్రె మేకలలో కాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమీ, గొర్రెలకేమీ, ద్రాక్షారసమునకేమీ, మద్యమునకేమీ నీవు కోరుదానికి ఆ వెండి ఇచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండు లేవీయులను సంతోషింపవలెను. లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించునట్లు 3 సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ ఇంటనున్న పరదేశులును, తండ్రి లేనివారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు.